हाय फ्रेंड्स నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం మనం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇవర్ మన గూడూరు మార్కెట్ లో ఉన్నారు ఇవర్ గూడూరు మార్కెట్ లో వచ్చి మనకి 4 నెలలు 5 నెలలు 4 నెలల పిల్లలు అయితే లేదు మార్కెట్ లోకి పెద్దగా రాలేదు తక్కువ వచ్చాయి తొందరగానే అయిపోయాయి మనకి మార్కెట్ లోకి 4 నెలలు 5 నెలల పిల్లలు అనేది తక్కువగానే వచ్చాయి ఉదయం నేను 6 గంటలకు వచ్చేటప్పటికే మామూలుగా ఈ పిల్లలు అనేది మనకి మార్కెట్ లో ఇంకా నుంచి తగ్గతాయిపోతారు ఇలాంటి పిల్లలు మనకి 4 మంత్స్ 5 మంత్స్ పిల్లలు ఇంకా మార్కెట్లోకి తక్కువగా వస్తాయి ఇంకంతా పెద్ద పొట్టేళ్ళు 6 మంత్స్ 7 మంత్స్ 8 మంత్స్ 6 నెలలు 7 నెలలు 8 నెలలు అలాంటి పొట్టేళ్ళు అనేది మనకి మార్కెట్లోకి అనేది వస్తాయి ఈ వారం మనకి మార్కెట్లో చూడాలంటే చూడండి టైం మనకి 9:30 అవుతుంది ఇప్పుడు టైం మనకి 9:30 అవుతుంది ఈ టైంలో ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ తెలంగాణ నిజామాబాద్ నుంచి మా అన్న వాళ్ళు వచ్చారు అన్న వాళ్ళకి మొత్తం 50 పొట్టేళ్ళు అనేది ఇప్పించారు ఆ పొట్టేళ్ళు ఇప్పించి ఈరోజు మార్కెట్లో ఫుల్ రేజ్ అంటే భారీగా రేట్లు అనేది పొట్టేళ్ళు మొత్తం పెద్ద పొట్టేళ్ళు కానీ 4 మంత్స్ 5 మంత్స్ పిల్లలు కానీ ప్రతి ఒక్క పొట్టేళ్ళు అనేది మనకి రేట్లు తక్కువ వచ్చాయి వర్షం పడడం వల్ల మార్కెట్లోకి పిల్లలు అనేది తక్కువ వచ్చాయి రేట్లు కూడా కొద్దిగా ఎక్కువగానే చెప్పారు అలాంటి టైంలో వీడియో తీయడానికి కుదరలేదు ఎందుకంటే మన అన్న వాళ్ళకి పొట్టేళ్ళు మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతూ వీడియో తీసేంత టైం కుదరలేదు ఈ వారం కూడా మార్కెట్ వీడియోస్ తీయడానికి అయితే టైం కుదరలేదు ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ పల్లెల్లోకి రైతుల దగ్గరికి వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నారు ఏంది వెంకీ అన్న అట్లాగే ప్రతి వారం అదే మాట చెప్తున్నామని అనుకోవద్దు ఎందుకంటే మీరు అర్థం చేసుకోండి పల్లెల్లోకి వస్తుంటారు ఉదయం వెళ్ళారంటే సాయంత్రం వరకు పల్లెల్లో వీడియోస్ తీయడానికి సరిపోతుంది మార్కెట్లోకి వస్తే మార్కెట్లో ఎవరో ఒకరు మన సబ్స్క్రైబర్స్ వస్తూనే ఉంటారు వాళ్ళకి పిల్లలు మాట్లాడి పంపించే లోపల మనకి టైం 9:30 10 అవుతుంది ఏ సంగతే వస్తున్నా ఓకేనా ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున 3-4 గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం 11-12 వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఇవాళ మన గూడూరు మార్కెట్లో 5 నెలలు 6 నెలలు 7 నెలలు పెద్ద పొట్టేళ్ళు కూడా ఈ వీడియోలోనే ఇక్కడ 4 మంత్స్ 5 మంత్స్ పిల్లలు అనేది కాకుండా మొత్తం కట్ట 4 మంత్స్ ఉన్నా 5 మంత్స్ ఉన్నా 6 మంత్స్ ఉన్నా 7-8 మంత్స్ ఉన్నా అన్నీ ఈ వీడియోలు అనేది ధరలు ఎలా చెప్తున్నారు ఏదైనా కొనుగోలు జరిగాయి ఉదయాన్నే రేట్లు కొంచెం భారీగానే ఉన్నాయి కదా మనకి కనిపిస్తున్న 6 మంత్స్ పొట్టేళ్ళు కూడా రేట్లు బాగానే చెప్పారు కొనుగోలు కూడా బాగానే జరిగేవి ఉండే కట్టలు అనేది మనం చూపిస్తాం ఏదైనా కొన్న కట్టలు ఏదైనా ఉంటే ఎంత కొన్నారు ఏంటనే డీటెయిల్స్ అయితే మాట్లాడుతున్నాం ఓకేనా ఈ కట్ట అయితే మనకి 5 మంత్స్ బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం ఈ కట్ట 5 మంత్స్ అనేది ఏజ్ ఉన్నాయి లైవ్ వెయిట్ అయితే నాకు తెలిసినంతవరకు ఒక 15 నుంచి 18 కిలోల మధ్యలో లైవ్ వెయిట్ వస్తాయి కదా 15 నుంచి 18 కిలోల మధ్యలో అనేది లైవ్ వెయిట్ వస్తాయి ఇవి కట్ట ఎన్ని ఉన్నాయి జత ప్రైస్ ఏం చెప్తున్నారంటే చూద్దాం ఎవరై బాబాయ్ ఎవరై మనేనా ఎవరైనా ఈ కట్ట 12 పొట్టేళ్ళు ఉన్నాయా 1,20,000 చెప్తున్నాం అప్పటికి మనకి 6 జతలు అంటే జత అప్పటికి ఏం చెప్తున్నారు బాబాయ్ 12,000 చెప్తున్నారా 12,000 ఏమే 10,000 చెప్తున్నారు పిల్ల అంతేగా 12 పిల్లలు 1,20,000 అంటే పిల్ల 10,000 చెప్తున్నారు అబ్బు అందుకే ఆగిపోయింది ఇంకా ఆయన పొద్దులో అమ్మలేదు అంటే ఏం అమ్మతాయి మరి కాదు బాబాయ్ ఇప్పుడు పిల్ల 10,000 చెప్తివి 12 పిల్లలు 1,20,000 చెప్తివి ఇంకా అమ్మలే అట్ట కాదు బాబాయ్ నేను నాకు కావాలని కాదు రేట్ అసలు ఏంది మార్కెట్ పరిస్థితి ఎక్కువ చెప్తున్నారా తక్కువ చెప్తున్నారా అని అడుగుతున్నా ఓకే ఈ కట్ట అనేది మనకి 12 పొట్టేళ్ళు 5 మంత్స్ అనేది 1,20,000 అంటే పిల్ల అనేది మనకి 5 మంత్స్ పిల్ల 10,000 ఒక్క పొట్టేళ్ళు అనేది మనకి 10,000 లెక్కన అనేది రేట్ చెప్తున్నారు అందువల్లే మార్కెట్లో మనకి రేట్లు చెప్పాను కదా భారీగా రేట్లు అయితే పెరిగాయి ఆ కట్ట కూడా అమ్మకపోవడానికి రీజన్ ఆయన 10,000తో చెప్పారు ఎవరు కొంటారు కదా అంత రేట్లు చెప్తే ఒకవేళ మార్కెట్లో పిల్లలు రాలేదు కానీ అంత రేట్లు చెప్తే ఎవరు కొంటారు అబ్బా ఏం లేవు ఏం అయిపోతా ఉండే ఏం మీరు గమ్ముగా ఉన్నారా పనిచేనా వరలేకపోతే వాళ్ళు ఎత్తుకోపోతారు తాడేపల్లి కూడా నిన్ను తీస్తా బాబాయ్ ఏ రోజు మార్కెట్ ఎలా ఉందో బాబాయ్ తీద్దాం బాబాయ్ని కూడా తీద్దాం ఈరోజు ఎట్టా పిల్లలు కూడా లేవు అక్కడ దూరంగా ఉండదు భయపడతారు జనాలు కానీ ఇప్పుడు తిప్పు మేసం 90 క్వార్టరా అదే క్వార్టర్ 3 అంశాలు మనకు తెలియదులే 90 క్వార్టర్లు 3 అంశాలు అవి మనకు తెలీదు పెడుతున్నా బాబాయ్ కానీ ఏ ఊరు మందా
కాదు నేను నిన్న కాదు బాబాయ్ వరదాయి పాలెం అది చూసినా ఇంకా నీ ఫోన్ నెంబర్ చెప్పు ఎవరైనా ఫోన్ చేస్తారు ఏంది ఎంత వద్దులే వద్దులే జోక్ బాబాయ్ అంతే ఓకే ఎన్ని అన్ని కట్ట అమ్మేస్తారా బాబాయ్ ఉన్నాయా ఏం చెప్తున్నావు జత 24 ఎన్ని ఉన్నాయి కట్టయ్యా 21 పొట్టేళ్ళు ఉన్నాయి 24,000 చెప్తున్నావా ఓకేనా మనకి 6 months 7 months అనేది ఏజ్ పొట్టేళ్ళు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి ఈ బ్యాచ్ 6 months వస్తాయి అక్కడ వచ్చేసి 7 months ఆ మధ్యలో ఏజ్ వస్తాయి లైవ్ వెయిట్ కూడా దగ్గర 25 కిలోలు కాదు 25 కిలోలు అనేది లైవ్ వెయిట్ ప్రాణంతో వచ్చే లైవ్ వెయిట్ అని మనకి 25 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి జత ప్రైజ్ మనకి 24,000గా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఓకే ఇక్కడ వచ్చేసి మనకి 3 months ఈ రోజు కట్టాలు ఏమీ లేవు ఈ యొక్క బ్యాచ్ కనబడుతున్నాయి ఇక్కడ ఇవి కూడా అమ్మేసినట్టున్నారు ఓహో ఈరోజు జీవాలు తక్కువ వచ్చాయి మార్కెట్ మాత్రం బాగా పెరిగింది ఓ బాబాయ్ ఏం వ్యత్యాసం బండికా పీలేరా తిరుపతి ఏమై ఆగినాయి నీ కాడ ఆగవే రేట్ ఎక్కువ బాగా చెప్పారు రావడం బండి లేట్ అయ్యారా ఓకే అదేలే ఓకే ఇవి మనకి ఇక్కడ అమ్మలేదు 40 అమ్మారా ఎడపోయినాయి అన్న అవి అమ్మినాడు ఎడపోయినాయి జత 13,500 14,000 ఆ మధ్యలో పోయినాయా ఈ టైప్ పిల్ల పెద్ద పిల్ల ఈ సైజే ఓకేనా ఇలాంటి ఓకే ఆ టైప్ లాస్ట్లో ఉండే పిల్ల టైప్ పోయినాయి ఇవి ఆగినాయి ఓకేనా మొత్తం 40 పొట్టేళ్ళు అనేది తెచ్చారు మనకి 3 months 4 months అనేది 4 months పొట్టేళ్ళు 40 ఇచ్చారంట 14,500 లెక్కన మిగతా మనకి ఇవి అమ్మక తిరుపతి సంత రేపు మన తిరుపతి సంతకే అన్న వాళ్ళు అయితే తీసుకెళ్తారు 7 పిల్లలు ఓకే ఇంక మనం రేపు మా తిరుపతి సంతకి వెళ్తారు ఓకేనా ఈరోజు మార్కెట్ అయితే మనకి చూస్తున్నారు కదా మార్కెట్లో మనకి పెద్ద పొట్టేళ్ళు అనేది ఎక్కువగా వచ్చినాయి 4 months 5 months పొట్టేళ్ళు పిల్లలు తక్కువ వచ్చాయి వచ్చిన రేట్లు మాత్రం ఒక్కొక్క పొట్టేలు 10,000 9,000 జత 18,000 భారీగా రేట్లు చెప్పారు అందువల్లే ఉదయాన్నే కొన్ని కట్టలు అయితే సేల్ అయ్యాయి 16,500 17,500 ఆ మధ్యలో రేట్లు అయితే కొన్నారు అప్పుడు వీడియో తీయడానికి కుదరలేదు కాబట్టి భారీగా పెరిగాయి ప్రతి ఒక్క పొట్టేళ్ళు అనేది మాత్రం రేట్లు బాగా చెప్తున్నారు కొనుగోలు కూడా బాగానే జరిగాయి కానీ ఇక్కడైతే మనకు ఒక 6 పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఏమయ్యా ఒకటే నీ అది అన్నీయా మొత్తం ఏం చెప్తున్నావా 30,000 నువ్వు పొట్టేలు అందరూ నువ్వు కూడా వెళ్ళిపోతావు 30,000తో జత చెప్తున్నావా 30,000 జత చెప్తున్నావా కట్ట చెప్తున్నావా జత ఓకేనా ఇక్కడ రేట్ అయితే మాత్రం మనకి వాళ్ళు మాకు చెప్పారు అంత రేట్ అయితే ఏం చెప్తున్నావా ఏం నిజంగా ఏందా రేట్లా ఏందా నేను అడుగుతున్నాను చెప్తున్నారా ఏంది మీరు కానీ ఈ కట్ట అనేది మనకి 6 పొట్టేలు ఉన్నాయి జత అనేది మనకి రేటు మాత్రం నాకు తెలిసి 25,000 26,000 చెప్తారు కానీ నేను అడుగుతున్నాను కంటే ఆయన 30,000 అంటున్నాడు మార్కెట్లో అయితే పిల్లల కట్టలు చూపించేదానికైతే లేవు బ్రదర్ కొనుగోలు కట్టలు కూడా ఉదయాన్నే వెళ్ళిపోయాయి ఆ టైంలో మన సబ్స్క్రైబర్కి పొట్టేలు ఇప్పిస్తూ కొంచెం బిజీగా ఉన్నాను ఈ రేట్ అడిగే ఓపిక లేదు ఫిమేల్ ఇవి ఫిమేల్ కొదాలు ఓకేనా మేకల వీడియోలు తీయడానికి కూడా మేకలు కూడా మొత్తం ఖాళీ అయితే మార్కెట్ అయితే మొత్తం ఒరిజినల్ పొట్టేలా ఈయన పొట్టేలా ఓ అదేనా బాబాయ్ చూపిస్తున్నావా ఇంకెట్టా పొట్టేళ్ళు జీవాలు లేవు ఇంక మీతైనా కామెడీగా మాట్లాడతావు ఆయన చూపిస్తారా ఈయన చూపిస్తారా ఆ పొట్టేలా అది ఎన్ని సంవత్సరాల పొట్టేలా 50-60 సంవత్సరాలు ఉంటాయా ఏం లేదు మార్కెట్ ఈరోజా వచ్చాయి కానీ పొద్దున్నే అమ్మేశారు పొద్దున్న అయిపోయింది ఈరోజు కొద్దిగా రేజ్గానే ఉంది తక్కువ వచ్చాయి వర్షం పడడం వల్ల ఓకేనా మనకి ఇక్కడ చూపించేదాన్ని చూడండి మొత్తం ప్లేస్ అంతా ఖాళీ అయిపోయింది టైం 9:30 అవుతుంది 9:30కే మనకి మార్కెట్ క్లోజ్ అయిపోయింది ఈరోజు 8 గంటలకల్లా మనకి పొట్టేళ్ళు అనేది మొత్తం చాలా వరకు క్లోజ్ అయిపోయింది కదా చూడండి ఈ కట్టర్లో కూడా కొన్నట్టున్నారు ఇల్లు బండికి లోడ్ చేసి తీసుకెళ్ళిపోతున్నారు ఇలాంటి పొట్టేళ్ళు ఉదయాన్నే కొన్నారు 6 months 7 months పొట్టేళ్ళు కూడా జత 21 22 ఆ రేంజ్లో అనేది కొన్నారు ఇంకా అక్కడక్కడ కట్టలు ఉన్నా కూడా రేట్లు కొద్దిగా భారీగా చెప్తున్నారు పొట్టేళ్ళు అనేది మనకి
4 months 5 months పిల్లలు కానీ 3-4 months పిల్లలు కానీ 6 నెలలు 7 నెలలు పొట్టేలు కానీ ఈ వారం కొద్దిగా బాగా భారీగా అయితే రేటు మారింది బ్రదర్. ఎందుకంటే వర్షం పడింది, రావడం తక్కువ జీవాలు వచ్చాయి, కొనే వాళ్ళు ఎక్కువ రావడం వల్ల మార్కెట్లో రేట్ అనేది భారీగా పెరిగింది. ఇంకా మేకల వీడియో తీయడానికి కూడా ఇక్కడ ఏం మేకల కట్టలు అయితే పెద్దగా లేవు. నెక్స్ట్ వీక్లో బ్రదర్ ఖచ్చితంగా నెక్స్ట్ వీక్లో మనకి మేకలు మేక పోతులు ఏదైనా చిన్నపిల్లలు ఏదైనా ఉన్నాయంటే నెక్స్ట్ వారం ఆ వీడియో నీట్గా చూపిస్తాను. ఈ వారం నీకు చూపించేదానికి మార్కెట్లో ఏం లేవు. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ నా కోసం పల్లెల్లోకి రైతుల దగ్గరికి అనేది వెళ్ళేసి పొట్టేలు కొనడానికి అయితే వెళ్ళాలి. బై సౌండ్ ఒకటి పెట్టారు ఇలా ఓకేనా. అక్కడ మనకి పక్కన డిస్టర్బెన్స్గా ఉండింది, అందువల్ల అన్న ఇక్కడ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ బ్రదర్ తెలంగాణ నుంచి మన సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు ఖచ్చితంగా ఒకరో ఇద్దరు పల్లెల్లోకి వస్తున్నారు. పల్లెల్లో రైతుల దగ్గర అనేది గొర్రెలు కానీ మేకలు కానీ పొట్టేళ్ళు కానీ ఏవైనా సరే పల్లెల్లో మన రైతుల వారికి వేపిస్తున్నాం. ఉదయం వెళ్తే సాయంత్రం అనేది ఇంటికి వస్తున్నాం. ఇక్కడ కూడా మార్కెట్లోకి మన సబ్స్క్రైబర్స్ ఇద్దరు ముగ్గురు ఎవరో ఒకరు వారంలో ప్రతి శుక్రవారం మన సంతకు అనేది వస్తారు. వాళ్ళు అంత దూరం నుంచి వచ్చినప్పుడు వీడియోస్ అనేది ఈ వారం తీయకపోయినా నెక్స్ట్ వారం అయినా పెట్టుకోవచ్చు. మనల్ని నమ్మి అంత దూరం వచ్చినప్పుడు ముందు వాళ్ళకి పిల్లలు జీవాలు అనేది ఇప్పించామంటే మేకలు కానీ పొట్టేలు గొర్రెలు ఏదైనా సరే ఇప్పించామంటే తర్వాత వాళ్ళని పంపించిన తర్వాత టైం ఉండి ఇక్కడ మనకి జీవాలు ఉన్నాయంటే అసలు ధరలు ఎలా ఉన్నాయి మార్కెట్ ఎలా ఉందని చూపించడానికి చూసామండి. కానీ ఈరోజు టైం మనకి 8 గంటలకల్లా మార్కెట్లో 4 నెలలు 5 నెలలు 6 నెలలు పొట్టేళ్ళు కూడా ఈ వారం కొంచెం భారీగా రేట్ అనేది మారింది. కాబట్టి ఈ వారం మార్కెట్ వీడియోస్ తీయడానికి కుదరలేదు. మేకల వీడియో తీయలేకపోయాను, గొర్రెల వీడియో కూడా తీయలేకపోతున్నాను. కాబట్టి నెక్స్ట్ వారంలో ఖచ్చితంగా మనకి మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయి ఏంటనేది నెక్స్ట్ వారం నీట్గా చూపిస్తాను. ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.